దమ్మున్న ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం అందరికీ తెలుసు. నీవేందో బొచ్చుగాడు న్యూ సర్టిఫికెట్ ఇచ్చేదేంది? పదే పదే దమ్ము గురించి మాట్లాడుతా ఉన్నావు. సో ఇప్పటికైనా నీ భాష యాస మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే బిడ్డ అనుకుంటున్నావు నువ్వు మా కార్యకర్తల తిరగబడి మేము పిలిపిస్తలేము. మేము పిలిపిస్తే నీ బట్టలు కూడా తీసి ఊరేగిస్తారు అనుకుంటున్నావు నువ్వు. అదేవిధంగా హరీశ్వరరావు గారు నిన్న ఒక సంఘటన నాగర్ కర్నూల్లో జరిగిన ఒక సంఘటన, హాస్టల్లో ఏదో ఫుడ్ పాయిజన్ అయింది, అక్కడ ఏదో అయిపోయింది ఇంకా అని చెప్పేసి ఆగా మేఘాల మీద నాగర్ కర్నూలుకి వచ్చిండు సారు. మాకు తెలియదా? మేము ఎప్పటికప్పుడు పర్సూ చేస్తూ ఉన్నాం. అధికారులను పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా హాస్టళ్ళల్లో వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈరోజు చక్కటి భోజనం అందిస్తూ ఉన్నాం. మేము కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం, మెస్ ఛార్జెస్ పెంచి అద్భుతంగా మేము ఒక మెనూ హాస్టల్లో పెట్టి ఆ మెనూ ప్రకారమే భోజనం పెట్టాలని చెప్పేసి మేము అధికారులను ఆదేశించినాం. అధికారులు ఆ విధంగా పనిచేస్తున్నాం. ఈరోజు పిల్లలు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా నేనే చాలా సందర్భాల్లో నా నియోజకవర్గంలో విజిట్ చేసిన. అక్కడ పోయినప్పుడల్లా పిల్లల్ని అడుగుతా ఉన్నా, స్టూడెంట్స్ని అడుగుతా ఉన్నా, ఎట్లుందమ్మా భోజనం అంటే వాళ్ళు చాలా హ్యాపీగా చెప్తా ఉన్నారు. మాకు మంచి భోజనం పెడతా ఉన్నారు, చాలా బాగుంది ఫెసిలిటీస్ అని కూడా చెప్తా ఉన్నారు. సో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది నిన్న జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు. స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు ఏమి ఇబ్బంది పడలే. ఒకరిద్దరికి ఏదో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసిండ్రు, హాస్పిటల్ తీసుకుపోయారు, మళ్ళీ వచ్చిర్రు, వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఈయన ఆగమేఘాల మీద ఏదో అవకాశం దొరికింది, పోదాం ఇంకా కాంగ్రెస్ పార్టీని ఏదో ఇబ్బందులకు గురి చేద్దామని చెప్పేసి సారు ఆడ కురుకొచ్చి ఆడ ఎంక్వైరీ చేస్తే ఆడ ఏమీ లేదు. ఈరోజు మీరు సోషల్ మీడియాలో కూడా వస్తుంది ఉదయం నుంచి. అమ్మాయి ఆ స్టూడెంట్స్తో మాట్లాడితే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈయన 10 క్వశ్చన్లు ఇస్తే 10 క్వశ్చన్లకు వాళ్ళు ప్రాపర్ ఆన్సర్ ఇస్తున్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు మంచి భోజనం పెడతా ఉన్నారు, మంచి చదువు చెప్తా ఉన్నారు, మేమంతా హ్యాపీగా ఉన్నామని ఆ స్టూడెంట్స్ రిప్లై ఇస్తే సారు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తిరిగి వాపస్ వచ్చింది. ఇది వాళ్ళు చేస్తున్న నిర్వాహకాలు. వాళ్ళ హయాంలో ఆ 10 ఏళ్లలో హాస్టళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేనో మీకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్స్ ఎంత అధ్వాన స్థితిలో ఉండేనో మీకు తెలుసు. గవర్నమెంట్ స్కూళ్ళలో మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించలేని వ్యక్తులు మీరు. మీ వల్ల ఆ రోజు దాదాపు 20,000 గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డ విషయం వాస్తవం కాదా హరీశ్వరరావు? హాస్టళ్లల్లో కనీసము పిల్లలకు చెద్దర్లు కప్పుకునే చెద్దర్లు ఇవ్వలేదు మీరు. ఒక్కొక్క చెద్దరు కింద 3-4 పిల్లలు పడుకున్న విషయాన్ని ఆ రోజుల్లోనే మీడియాలో వచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో మీరు ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారో అది అందరికీ తెలిసిన విషయం. సో కాబట్టి ఈరోజు మీరు అనుకుంటున్నారు మీకు ఏం అవకాశం దొరకదు, ఇంకా మీకు ఏం అవకాశం కూడా లేదు. మీరు మర్చిపోవాల్సిందే మీ మళ్ళా భవిష్యత్తు గురించి. మీ భవిష్యత్తు ఇంకా ఖతమైపోయింది. మీ భవిష్యత్తు ఏమి ఉండదు ఇక్కడ రాష్ట్రంలో. ఇక్కడ ఉండేదంతా కూడా ప్రజాప్రభుత్వమే. మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పిర్రు ప్రజావేదికలలో, ఈ ప్రజాప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది, రెండోసారి అధికారంలోకి 100 సీట్లు గెలిచి వస్తామని చెప్పి కూడా ఆల్రెడీ చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. సో ఆ విషయం కూడా ఆ విషయం మీకు కూడా, ఆ విషయాలు మీకు కూడా తెలుసు అవి. కానీ ఏదో దగ్గర చిన్న అవకాశం దొరకకపోదా, ప్రభుత్వాన్ని రికార్డు పెట్టకపోదాం అన్నట్టు ఆగమేఘాల మీద సారాడి కూరుకొచ్చిండు నాగర్ కర్నూలుకి. ఏమైంది అడకొస్తే? సో ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు. మీరు 10 ఏళ్లలో మీరు చేసిన విధ్వంసం 1 కాదు 2 కాదు. ఆ రోజు 50 మంది పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు నిర్వాహకం వల్ల, మీ బావమరిది కేటీఆర్ నిర్వాహకం వల్ల పేపర్లు తప్పుగా దిద్దితే అమాయక పిల్లల ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ చావుల కారకులు మీరు కాదా? ఆ రోజు ఎందుకు పలకరియాలి మిస్టర్ హరీష్ రావు? ఒక్క ఇంటికన్నా పోయి పలకరించినావు నువ్వు? నీకు బాధ్యత లేదా? ఆ రోజు మంత్రిగా ఉన్నావు, అధికారంలో ఉన్నారు. ఒక్క ఇంటర్మీడియట్ పిల్లగాని ఇంటికన్నా పోయి పరామర్శించినావా హరీశ్వరరావు అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు ఏదో ఉరుకొచ్చినావా ఆగా మేఘాల మీద ఏదో అయిపోయిందని చెప్పి నాగర్ కర్నూలుకు, ఆ రోజు ఎందుకు పోయి పలకరియలేదు? ఆ రోజు కొండగట్టు కాడ 50 మంది చనిపోతే
మీరు ఎవరు కూడా పోయి కనీసం పరామర్శించలేదు. ఎన్ని ఉన్నాయి అట్లా వందలు ఉన్నాయి మీ గురించి చెప్పాలంటే. మీ హయాంలో జరిగిన సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు. మీకు ఎలాంటి అవకాశాలు ఇయ్యము, మేమున్నాం, ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. అనునిత్యం మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మేము కానీ అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీరు ఎన్ని పగటి కళలు కన్నా మీకు అవకాశాలు రావు, అవకాశాలు దొరకవు. మీరు ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తూ మా మీద సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరు. అది లేదు, జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.